మీరు నిజంగా దేనినైనా విశ్వసించినప్పుడు ప్రపంచం మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తుందని చెప్పి మీరు ఎప్పుడైనా గమనించారా? నేడు మనం దానిని మేనిఫెస్టేషన్ అని పిలుస్తున్నాము. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత ఈ మేనిఫెస్టేషన్ గురించి వివరించబడింది. నేడు మనం దానిని కనుక్కుంటున్నామని ఫీల్ అవుతున్నాం. ఈ రోజు మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం. అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ మేనిఫెస్టేషన్ గురించి భగవద్గీత ఏం చెప్తుంది, మన ఆలోచనలు వాస్తవికంగా ఎలా మారుతాయి, మీకు సంబంధం ఉన్న నిత్య జీవితంలో జరిగే ఉదాహరణలతో సహా ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీ జీవితం పూర్తిగా మారుతుంది. ప్రతిదీ ఒక ఆలోచనతో మారుతుంది. ప్రతిదీ ఒక ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు జీవిస్తున్న జీవితం నిన్న మీరు ఆలోచించిన ఆలోచనల ప్రతిబింబం అని గమనించవచ్చు. మీ మనస్సు అయస్కాంతం లాంటిది. మీరు దేని మీద అయితే దృష్టి పెడతారో అదే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలే ప్రతిబింబంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక మంచి పుస్తకం గురించి ఆలోచిస్తే అటువంటి పుస్తకాలే ఆకర్షిస్తాయి. అటువంటి పుస్తకాలే మనకు కనిపిస్తాయి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అనేది మాయాజాలం కాదు. నమ్మకము, యాక్షను, రియాలిటీ ద్వారా మీ ఆలోచనలను వాస్తవంలోకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ. మీ మనస్సు, మీ హృదయము, మీ యాక్షన్స్ అన్ని ఒకే డైరెక్షన్ లోకి ప్రయాణిస్తే ప్రపంచం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఒక విత్తనాన్ని నాటండి, నీరు పోయండి, అది పెరుగుతుందని నమ్మండి. మీరు ఆ మొక్క పెరుగుతుందా లేదా అని చెప్పి ప్రతిరోజు తవ్వి తీసి చూడరు. ఇక్కడ కేవలం మీ నమ్మకం మాత్రమే ఆ మొక్క ఎదుగుదల అవుతుందని మీరు నమ్ముతారు. అదే విధంగా మేనిఫెస్టేషన్ కూడా అదే నమ్ముతుంది. ద సేమ్ వే మేనిఫెస్టేషన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఫెయిత్ ఈజ్ వాటరింగ్ యువర్ డ్రీమ్స్ బిఫోర్ యూ సీ ద ఫ్లవర్. నువ్వు పువ్వులను చూడకముందే నీ విశ్వాసం నీ కళలకు నీళ్లు పోస్తుంది. ఉదాహరణకి భగవద్గీతలో ఒక కోట్ చూసుకుంటే, యద్భావం తద్భవతి. మీరు ఏదైతే నమ్ముతారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీ ఆలోచన స్వచ్ఛంగా ఉంటే మీ యాక్షన్స్ అనుసరిస్తాయి. విజయ అధ్యాయాలను దృష్టి నమ్మకంతో దృశ్యమానం చేసే విద్యార్థి. ఒక పెయింటింగ్ కళాకారుడు తన పెయింటింగ్ ప్రశంసించబడుతుందని చెప్పి ముందుగానే వేయించుకొని తను పెయింటింగ్ వేయడానికి ప్రేరేపించబడతాడు. ఈ చిన్న అంతర్గత నమ్మకాలు మనకి మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఏమి కోరుకుంటున్నారో కాదు, మీరు ఏమిటో ఆకర్షిస్తారు. ఈ విశ్వంలో ప్రతిదీ కనిపిస్తుంది. మీ భావోద్వేగాలతో సహా ప్రేమ, కృతజ్ఞత, శాంతి, ఇవి మీ వైపుకు ఆకర్షించే అధిక కంపనాలు. భయము, కోపము, సందేహము ఇవి మీ శక్తిని తగ్గించడానికి దోహదపడతాయి. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతాభావంతో నిద్రలేస్తారో మీ రోజు అనేది మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే కంప్లైనింగ్ మోడ్తో నిద్రలేస్తారో మీరు సంతోషంగా ఉండటానికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. కృతజ్ఞత అనేది కళలు మరియు వాస్తవికత మధ్య వారధిలా పనిచేస్తుంది. గీత ఏం చెప్తుందంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మీకు మీరు చేసే పనులపై నియంత్రణ ఉంటుంది, కానీ రిజల్ట్ పై కాదు. కాబట్టి మీ పనులను, మీ కర్మలను చేయడం ద్వారా వ్యక్తపరచండి. దృష్టితో ఆందోళన లేకుండా మీ కర్మని, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఇదే భగవద్గీతలోని ఒక కోట్ చెప్తుంది. మీకు ఒక ఉద్యోగం కావాలంటే నిజాయితీగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. మీకు కావాల్సిన స్కిల్స్ ఉపయోగించండి. మీకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోండి, అప్లై చేయండి, సరైన మార్గంలో వెళ్ళండి. మీరు నిజాయితీగా పనిచేస్తే మిమ్మల్ని మీ కళలు నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు శాంతి కావాలంటే మీకు నచ్చిన పని చేయండి, ధ్యానం చేయండి. ధ్యానం అంటే మనం చేసే పనిలో నిమగ్నమై చేయడం. ఫలితాల గురించి మర్చిపోండి, మీరు చేస్తున్న పనిని సక్రమంగా పనిచేయండి. దట్స్ యాక్టివ్ మేనిఫెస్టేషన్ అంటారు. వేచి ఉండడం కాదు, ఏదైనా సృష్టించడం. ఒక మంచి ఉద్దేశంతో పనిచేయండి, వ్యామోహంతో కాదు. ఫలితాలను ఆశించినప్పుడు మేనిఫెస్టేషన్ విఫలమవుతుంది. ఒక విత్తనాన్ని నాటండి, కానీ అది పెరుగుతుందో లేదో అని చెప్పి దాన్ని బయటకు తీయకండి. అది పెరుగుతుంది అని నమ్మండి. కొంత సమయం పడుతుంది, కొంత సమయం తర్వాత ఖచ్చితంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా ఎగ్జామ్ కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ రాకముందే ఆ జాబ్ని కానీ వదులుకుంటారు. కానీ మీరు ప్రశాంతంగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది.
మేనిఫెస్టేషన్ వికసిస్తుంది. మీ రోజును కృతజ్ఞతతో ప్రారంభించండి, విజయం మీకు లభిస్తుంది. మీ లక్ష్యాలను స్పష్టంగా దృశ్యమానం చేసుకోండి, మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. ప్రతిరోజు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా చిన్న చిన్న మార్గాల్లో మనం మంచి సక్సెస్ను చూడవచ్చు. ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేయడం ద్వారా అది ఒకరోజు ఒక అద్భుతంగా మారుతుంది. నిద్రపోయే ముందు మీ కళ్ళ జీవితాన్ని స్పష్టంగా ఊహించుకోండి, అది ఇప్పటికే జరుగుతున్నట్టుగా ఊహించుకోండి. దానిని అనుభూతి చెందండి, నమ్మండి, శాంతిగా విశ్రాంతి తీసుకోండి. మీరు దానిని మీ హృదయంలో అనుభవించగలిగితే మీరు దానిని మీ చేతుల్లో పట్టుకోవచ్చు. ఈ విశ్వం, ఈ విశాలమైన ప్రపంచం మీ మాటలను విశ్వసించదు, మీ శక్తిని ఆకర్షిస్తుంది, మీ కళలను ఆకర్షిస్తుంది, మీ స్కిల్స్ను ఆకర్షిస్తుంది, మీ వెనుక దాగి ఉన్న శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి మంచి చేయండి, మంచిని ఆలోచించండి, విశ్వాసంతో జీవించండి. మీ వాస్తవికతకు మీరే సృష్టికర్త. బిలీవ్, యాక్ట్, రిసీవ్. క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. చూశారు కదా, మేనిఫెస్టేషన్ అంటే ఈరోజు ఏదైతే మీరు ఆలోచిస్తారో అదే రేపు రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు ఆలోచనలు, ఈరోజు మనం ప్రయత్నించే ప్రతి ఆలోచన, మనం ప్రయత్నించే ప్రతి పని, అది రేపటికి, ఈరోజు ఆలోచనలే రేపటికి ప్రతిఫలంగా మారుతాయి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. నా ఛానల్లో జోహో సృష్టికర్త శ్రీధర్ వెంగు, అలాగే సబ్కాన్షియస్ మైండ్ గురించి, అలాగే డబ్బు ఎలా సంపాదించాలి, అనేక రకాల మోటివేషన్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. థ్యాంక్ యూ.